ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మూలవాక్యము అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో ఇప్పటి వరకు నాయన ఇదిగో ప్రభు నీ సన్నిధిలో ప్రార్థించే కృపను, అనేక అంశాల కొరకు ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఆ ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేరి నేను నమ్మి స్తుతిస్తున్నాను ప్రభా. నాయన ఇదిగో ప్రభువా తండ్రి నీకు వందనాలు. మీరు ఆ ప్రార్థనలన్నీ ఆలకించారు. ఇదిగో తగిన కాలమందు గొప్ప నెరవేర్పును మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. అయా నాయన, పొందకముందే పొందావని నువ్వు నమ్మిన ఎడల అది ఖచ్చితంగా పొందుకుంటావని నువ్వు చెప్పిన మాటను బట్టి మేము చేసిన ప్రార్థనలన్నీ నెరవేర్పులు ఇచ్చావు, మేము పొందుకున్నామని నమ్మి స్తుతిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు. అయా నువ్వు చేసిన ప్రతి మేలు కొరకై నీకు స్తుతులు. మరి ఈ సమయంలో అది ఏ ప్రార్థనా కూడికైనా సరే నీ వాక్యం లేకపోతే మరి ఇది సంపూర్ణం కాదు. కాబట్టి కొద్ది సమయం నీ వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాం. మీ దాసుని శిలువ చాటున మరుగుపరచండి. మీ దాసు నోటిని నాలుకను సన్నిధిని దహించండి. మీ దాసు నోటిని బూరగా వాడుకోండి. ఈ స్థలాన్ని చుట్టుగోడలను పైకప్పుడు మీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. అయా మీరే ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవవాక్యమును అందించి మహిమాఘనత ప్రభావాలు పొందమని మా కొరకు త్వరగరాని ఉన్న పరిశుద్ధ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి చెబుతున్నటువంటి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనకి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు అంటే ఈ వచనంలో ఇద్దరిని చూపించాడు. ఒకరు భూమి మీద నుండి బుద్ధి చెప్పేవాళ్ళు, రెండో వాళ్ళు పరలోకము నుండి బుద్ధి చెప్పేవాళ్ళు. ఇప్పుడు భూమి మీద నుండి బుద్ధి చెప్పేవారిని నిరాకరించినప్పుడు తప్పించుకోగలడా? తప్పించుకొనకపోయిన ఎడల అన్నాడు. భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా అన్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ హెబ్రీ సంఘమునకు పౌలు చెప్పుచున్నటువంటి ఒక మాట ఏంటంటే, బుద్ధి చెప్పేవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకరు భూమి మీద, ఒకరు పరలోకము నుండి. భూమి మీద నుండి బుద్ధి చెప్పే వారినే నిరాకరించినప్పుడు తప్పించుకోగలమా, తప్పించుకోలేమా అంటే తప్పించుకొనకపోయిన ఎడల అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తప్పించుకోవడం చాలా కష్టం అన్నమాట. అలా ఉన్నటువంటి సందర్భము, పరిస్థితి బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా అని మనం ఆలోచన చేస్తే చూద్దాం. బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కదానికి ఆన్సర్ ఉంటుంది. లేఖనమే వివరించాలి. భూమి మీద ఉన్నప్పుడు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించినప్పుడు
తప్పించుకొనకపోయిన ఎడల అని అన్నాడు. కాబట్టి భూమి మీద మొట్టమొదటగా ఈ మానవ జాతిని, దేవుడు సృష్టించిన మానవ జాతిలో మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు? ఆదాము, హవ్వలు. ఈ ఆదాము, హవ్వలు ఏదైనా తోట నుండి బయటికి పంపించినప్పుడు, ఆదాము హవ్వను కూడినప్పుడు హవ్వ గర్భవతి అయి ఒక కుమారుని కనెను. యెహోవా దేవులని నేను ఒక కుమారుని సంపాదించుకున్నానని చెప్పని అదొకటి అని చెప్పని బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో రాసింది ఆ విషయం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మీరు ఆలోచించండి. మరి ఏదైనా తోటలో నుంచి బయటికి వచ్చినప్పుడు, వారు పిల్లలను కన్నప్పుడు మొట్టమొదటిగా పుట్టినవాడు కయ్యూను, రెండోవాడు హేబేలు. మరి కయ్యూను, హేబేలులు యవ్వన కాలంకి వచ్చినప్పుడు వారిద్దరూ దేవుని సన్నిధికి వెళ్ళాలి, మరి దేవునికి అర్పణ అర్పించాలి అని అనుకున్నప్పుడు, మరి తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఏదైనా తోటలో ఏం జరిగిందో చెప్పుండరా? మొన్న ఈ మధ్యకాలంలోనే ఎప్పుడో ఒక రోజు చెప్పినట్టున్నాను ఈ సబ్జెక్ట్ని. చెప్పే ఉంటారు కంపల్సరిగా. అంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడు అతి పరిశుద్ధుడు, మనము పాపులమైన మనము అతి పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా తోటలో జరిగినటువంటి సంభవాన్ని బట్టి మమ్మల్ని క్షమించడానికి గల కారణము రక్తము, బలి పశువు యొక్క రక్తము. కాబట్టి మరి దేవుని సమీపించినప్పుడు అర్పణ అర్పించాలంటే కంపల్సరిగా రక్తము కార్చాలి, రక్తమును బలి అర్పించాలని తల్లిదండ్రులు ఇద్దరు కయ్యూనుకి, హేబేలుకి చెప్పుంటారు. మరి ఇద్దరికీ చెప్పినప్పుడు ఇద్దరిలో ఎవరు నిరాకరించారు, ఎవరు అంగీకరించారు? హేబేలు అంగీకరించాడు, కయ్యూను ఏం చేశాడు? నిరాకరించాడు. తప్పించుకున్నాడా? తప్పించుకోలేకపోయాడా? నిరాకరించాడు కదా. వాళ్ళు చెప్పిన ప్రకారం ఈయన బలి రక్తం పట్టుకెళ్ళాలి. కానీ ఏం పట్టుకెళ్ళాడు? పంటలో కొంత భాగమును పట్టుకెళ్ళాడు. మరి దేవుడు ఏం చేశాడు? దానిని ఆయన అంగీకరించలేదట. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలో కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. అది ప్రభునందు ప్రియులరా, పాపము మనల్ని ఏలటం కాదు, పాపాన్ని ఇతడు ఏం చేస్తాడు? ఏలుతాడట. నీవు దానిని ఏలుదు అనెను. అంటే ప్రభునందు ప్రియులరా, భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు చెప్పిన దానిని కయ్యూను నిరాకరించి అటు తల్లిదండ్రుల నుంచి తప్పించుకోలేకపోయాడు. పరలోకము నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఎందుకు బాబు నీకు కోపము? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా. సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచి ఉండును, దానిని ఏలుదు అని అట్నుంచి దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఇతనికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈయన ఏం చేశాడు? ఆ బుద్ధి చెప్పుచున్నటువంటి భూమి మీద తల్లిదండ్రులు చెప్పిన దాన్ని నిరాకరించాడు. పరలోకం నుండి దేవుడు చెప్తుంటే దేవుడు చెప్పింది కూడా నిరాకరించాడు. ఎలా నిరాకరించాడు? 8వ వచనం, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి, అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. అంతలో కయ్యూను హేబేలు మీద పడి అతన్ని, మరి ఇద్దరికి డిస్కషన్ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ కోపం ఎందుకు? ఇప్పుడు సత్క్రియ చేయలేదు, సత్క్రియ చేస్తే తలెత్తుకునేవాడే. సత్క్రియ చేయలేదు, దానివల్ల ఇప్పుడు ఏముంది? వాకిట ఏముంది? పాపం పొంచి ఉంది. పాపము వలన వచ్చే జీతము మరణము. ఇప్పుడేమో ఇతడు మరి తన తమ్ముడైనటువంటి హేబేలు
మరి హేబేలుని గురించి పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హేబేలుని గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడు? ప్రభునందు ప్రియులారా చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అంటే ఇప్పుడు హేబేలు ఎవరు? నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతుని యొక్క ప్రాణము ఎవరు తీశారు? కయ్యూను అన్న తీసేశాడు. ఇప్పుడు నీతిమంతుని యొక్క ప్రాణము తీసిన కారణం చేత ఇప్పుడు ఏ శిక్షను పొందాడు ఇతను? కయ్యూను ఏ శిక్ష పొందాడు? బైబిల్ గ్రంథంలో మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అని బైబిల్లో వాక్యం చెప్తుంది. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా అంటాడు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు మాటల్లో ఏం డిస్కషన్ వచ్చింది చెప్పండి. ఇప్పుడు అంటే నువ్వు దేవుని ఎదుటేమో నువ్వేమో నీతిమంతుడివి, నేనేమో కాదా? ఇప్పుడు నేను నీకంటే పెద్దోడు కదరా, నేనేం చేశాను అదే చేయాలి నువ్వు. ఇప్పుడు డిస్కషన్లు ఎలాగుంటాయి? జనరల్ డిస్కషన్స్. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్తా. అది అన్నా తమ్ముళ్ళైనా అన్నా చెల్లైనా మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. ఇప్పుడు శ్రీకాంత్ అన్నయ్య పిల్లలే ఉన్నారనుకో, వాడు గట్టెక్కితే ఇదేం చేస్తుంది? గట్టెక్కు. అది దిగిపోతే ఇది దిగిపో, అది దూకాడు అనుకోడు, ఇదేం చేస్తుంది? ఆడు మెట్లు ఎక్కాడు అనుకో, మనం ఆపినా సరే ఆగదు. మనం గట్టిగా పట్టుకొని ఆపినా సరే గోల పెట్టి అరిచేసి ఏడ్చన్నా సరే వదిలించుకొని వాడు ఏం చేస్తున్నాడు సేమ్ అదే చేస్తుంది. ఎందుకు? తోడబుట్టిన చెల్లి కాబట్టి. అన్నయ్య ఏం చేస్తే చేయాలనేది ఒక చిన్నప్పటి నుంచే ఒక ఆలోచన, ఒక తలంపు. అంటే అన్నయ్య చేశాడనమాట, మనం కూడా అది చేయాలి. అట్లాగా అంటే వాళ్ళ మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. పెద్దోడు ఏమనుకుంటాడంటే ఇడు చిన్నోడు, నేను చెప్పినట్టు చేయాలి ఇడు. కానీ ఇక్కడేమో హేబేలు ఏం చేశాడు? అన్న చెప్పినట్టు చేయట్లే, తల్లిదండ్రులు చెప్పినట్టు చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఏం చెప్పారు? రక్త ప్రోక్షణ కంపల్సరీ అన్నారు. తను గొర్రెల కాపరి కాబట్టి గొర్రెల్లోంచి ఒక గొర్రెని తెచ్చాడు. ఈయనేమో చెప్పినా సరే వినకుండా పంటలో కొంత పట్టుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు డిస్కషన్ ఎలాగుండి ఉంటుంది అంటే, నా క్రియలేమో చెడ్డవా, నీ క్రియలేమో నీతి గలవా అని చెప్పని వాళ్ళిద్దరూ డిస్కషను సేమ్ ఇదే జరిగి ఉంటుంది. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియును తన సహోదరుని క్రియలు నీతి గలవై యుండెను గనుకనే కదా అన్నాడు. అంటే ఎప్పుడైతే దేవుని ఎదుట ఇటు మంచోడు అయిపోయాడో కోపం కట్టలు దించుకొచ్చింది. ఓ పక్క భూమి మీద చెప్పిన తల్లిదండ్రుల మాట వింటలేదు, ఓ పక్క దేవుడే మరి ఆ దినాల్లో దేవుని స్వరం ఇందరికి వచ్చింది. ఏమని? ఎందుకు బాబు నువ్వు నీ ముఖము చిన్నబుచ్చుకున్నదివేమి? కయ్యంతో అంటున్నాడు కదా, నువ్వు సత్క్రియ చేసినలా తలెత్తుకొనవా, నువ్వు సత్క్రియ చేయనిడలా వాకిట పాపము పొంచి ఉండును, నువ్వు దానిని ఏలుదు అని చెప్పని దేవుడు చెప్తున్నా సరే దేవుడి మాట లక్ష్య పెట్టాడా? వీటిద్దరి మాట లక్ష్య పెట్టకుండా తమ్ముడిని చంపిన తర్వాత మళ్ళీ దేవుడు మళ్ళీ వచ్చాడు. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనములో దేవుడు అంటున్నాడు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.
పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. అది ఏమైపోయాడు ఆఖరికి? దేశ దిమ్మరివై ఉందువనెను. మళ్ళీ 13-14 అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరవేయిందును. అంటే ప్రభునందు ప్రియులారా, కయ్యూను ఏమైపోయాడు? దేశ దిమ్మర అయిపోయాడు. ఇంకేమైపోయాడు? దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడంట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను వెలివేయబడ్డాను, దిగులు పడుతున్నాను, దేశ దిమ్మరిని అయిపోయాను. మీరు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు తమ్ముడిని మర్డర్ చేసినందుకు ఇతను ఎక్కడి నుంచి వెలివేయబడ్డాడు కదా? వెలివేయబడ్డాడు. ఇప్పుడు ఇదే సన్నిధి నుంచి వెలివేయద్దునన్ని అని ఇలాగే మర్డర్ చేసిన ఒక ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎవరో తెలుసా? దావీదు ఏం చేశాడు? ఉరియాని చంపించేశాడు. ఉరియాని చంపించిన తర్వాత భయపడ్డాడు. భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కీర్తన రాశాడు. కీర్తన రాసినప్పుడు 51వ కీర్తనలో ఆయన చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటి? 11వ వచనం, అంటే ఇప్పుడు దావీదు కాలంలో ఒకవేళ ఉంటే బైబిల్ గ్రంథము 5 కాండాలు ఉంటాయి. ఒకవేళ బుక్ ఉంటే యోబు ఉంటుంది. ఇంకా నాకు తెలిసి రూతు, యెహోషువ, న్యాయాధిపతులు ఎంతవరకు ఉంటాయో తెలియదు నాకు. కానీ 5 కాండాలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. దావీదు బైబిల్ ఎలా చదివేవాడంట? దివారాత్రులు దినమెల్లా ధ్యానించుచున్నాను. అంటే దినమెల్లా ధ్యానించేవానికి దేవుని వాక్యం ఎంత బాగా గుర్తుందో చూడండి. తను చేసిన అతిక్రమము ఏదైతే ఉందో దాని విషయంలో వెంటనే తనకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఏనేని? కయ్యూను తన తమ్ముడైన హేబేలుని చంపితే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? సన్నిధిలోంచి వెలివేసేసాడు. ఒకవేళ పొరపాటుని ఇప్పుడు నేను ఉరియాని చంపించినందుకు దేవుడు ఒకవేళ నన్ను సన్నిధిలోంచి వెలివేసేస్తాడేమో, తోసేస్తాడేమో అనే భయము తనను వెన్నాడినప్పుడు తను చేసిన ప్రార్థన ఇది, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమని. అంటే వాక్యము చదవడం గొప్పతనం కాదు, చదివిన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం గొప్పతనం. అందుకనే 119వ కీర్తనలో దావీదు భక్తుడు పలికిన ఇంకొక మాట చూడండి. 119వ కీర్తన 119వ కీర్తన 9వ వచనం, యెహోవాను అమ్మ 119వ కీర్తన 9, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలు నాన్న. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు అని దావీదు భక్తుడు అన్నాడు. దేని చేత శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు. అంటే ప్రతి విశ్వాసి, ప్రతి యవ్వనస్తుడు దేని చేత
తమ నడతను జాగ్రత్తగా శుద్ధిపరుచుకోగలరంటే వాక్యము చేతనే. దావీదు తన యవ్వన కాలంలో చేసినటువంటి ఒక అతిక్రమమును దేవుని సన్నిధిలో నాతాను వచ్చి హెచ్చరించినప్పుడు మరి ఆ విషయంలో దావీదు భయపడింది అదే. ఏమనంటే ఒకవేళ నన్ను సన్నిధిలోంచి తోసేస్తాడేమో అని. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి, అభ్యంతరపడమాకండి. ఒకప్పుడు కత్తితో పొడిచి చంపితే హత్య, ఇప్పుడు కొత్త నిబంధన. ఎక్కడుందో వచ్చిందని చెప్తారా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయ్య బాబోయ్, ఏది పాటించడం కష్టమండి? ఏది పాటించడం కష్టం? ఒకవేళ హత్య చేయాలని అనుకున్నాను, చంపేద్దామని కత్తితోనే, కానీ కొన్ని దినాలు పోయిన తర్వాత పగ చల్లారచ్చు. చల్లారుద్దా లేదా? ఆలోచించాలి. చల్లారుద్దా లేదా? ఆలోచించాలి. బైబిల్లో ఉన్నదే. చల్లారుద్దా లేదా? బైబిల్లో అలాగే ఉందా అయ్యా? ఏశావు పగ, అవునా? ఏశావు పగ. ఏశావు యాకోబుని చంపేద్దామని అనుకున్నాడా లేదా? ఏశావు యాకోబుని చంపేద్దాం అనుకున్నాడు. దేనికి? ఆశీర్వాదం కొట్టేశాడు. నేను అడవికి వెళ్ళి ఆ అడవిలో వేటాడి మాంసం తెచ్చేలోపు వీడు వండుకొని తీసుకుని వెళ్ళిపోయి మా నాన్నకు పెట్టేసి మా నాన్న చేతుల మీదుగా ఆశీర్వాదం కొట్టేశాడని తను తాను ఏమనుకున్నాడు? నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, ఏమనుకున్నాడు? ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గుర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. రెబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గురించి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడట. ఏం చేస్తున్నాడు? ఓదార్చుకుంటున్నాడంట. మా నాన్న దుఃఖ దినములు సమీపించినాయి, మా నాన్న వృద్ధాప్యంలో ఉన్నాడు, నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వీడిని చంపేసి మళ్ళీ ఆయన దుఃఖ పెట్టలేను, కాబట్టి ఈయన్ని ఎట్లాగైనా సమయం వచ్చినప్పుడు ఈయన్ని చంపేస్తానని చెప్పని తను తాను ఓదార్చుకుంటున్నాడంట. ఈలోపు అమ్మగారు చిన్నవాడిని పంపించేసింది లాబాన్ దగ్గరికి. వెళ్ళిపోయి ఆయన మళ్ళీ తిరిగి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు భయపడతానే వస్తున్నాడు, ఏసావు చంపేస్తాడేమోనని. కానీ చంపాడా? చంపలా. ఎందుకు చంపలేదు? యాకోబుని ఏసావు ఎందుకు చంపలేదు?
ఏసావు అనుకుంటున్నాడు ఆశీర్వాదం అంటే భౌతిక సంబంధమైందని. ఆల్రెడీ భౌతిక సంబంధంగా బోల్డ్ సంపాదించాడు ఏసావు. ఏ ఆశీర్వాదం కోసం అయితే యాకోబుని చంపేద్దాం అనుకున్నాడో అనుకోకుండా ఆశీర్వాదం నాకు కూడా వచ్చేసింది. నాకు చెప్పలేనంత సంపద వచ్చేసింది. తమ్ముడిచ్చిన గిఫ్టే అక్కర్లేదని నాకు బోళంత ఉంది, నువ్వే ఉంచుకో అంటున్నాడు. అంటే తన దృష్టికి తాను ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నాడు? జ్యేష్ఠత్వం గురించి అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నాడు? ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అనుకుంటున్నాడు. అందుకని చంపేస్తానని ఓదార్చుకున్నాడు. ఇప్పుడు యాకోబు ఎదురు పడంగానే వెళ్ళి ఏం చేశాడు? మెడ మీద పడి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దెట్టుకున్నాడట. అంటే చంపాలనుకున్నోడు కూడా పగ తగ్గిపోయే అవకాశం, పగ చచ్చిపోయే అవకాశం ఉంది. కానీ ఇంకా చాలా డేంజర్ ఏంటి? సహోదరుని ద్వేషించకుండా ఉండడం అనేది చాలా కష్టమైన పని. ప్రతి చిన్న విషయంలో కూడా మనకు తెలియకుండానే మనము చాలామందిని ఏం చేస్తాం? ద్వేషించేస్తాం. అందుకనే అయ్యగారు చెప్పాడు ఏమని కారణము లేకుండా నువ్వు ఎవరినైనా ప్రేమించవచ్చు, హ్యాపీ. కానీ కారణము లేకుండా ఎవరిని ద్వేషించకూడదు. నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలన్నాడు. అది వెరీ డేంజర్ అన్నమాట. అంటే మనకి తెలియకుండానే ద్వేషం అనేది మన లోపలికి వచ్చేస్తుంది అవతల వ్యక్తులను బట్టి. దేనికి వస్తుంది ద్వేషం? ఉదాహరణకి బైబిల్లోనే ఒక రాజుగారు ఉన్నాడు. ఎవరైనా? ఆహబు రాజుగారు. ఈ ఆహబు రాజుగారు రామోత్కిల మీదకి యుద్ధానికి వెళ్ళటానికి యోధారాజు అనే యెహోషాపాతుని తీసుకొచ్చి సింహాసనం వేసి కూర్చోబెట్టి 400 మంది ప్రవచిస్తూ ఉంటే, వెళ్ళండి, ఇగో ఈ విధంగా మీరు రామోత్కిల వాళ్ళని ఓడిచ్చేస్తారని ఒక రాడ్ పట్టుకొచ్చి ఇలా వంచేసి ఒకడు ప్రవక్తల్లో ఒకడు, ఇగో ఇలా చేస్తారు వాళ్ళని, మీరు గ్యారంటీకి గెలుస్తారు, వెళ్ళండి అని చెప్పి 400 మంది చెప్తున్నారు. కానీ యెహోషాపాతు ఏమంటున్నాడు? బాబు, యెహోవా ప్రవక్తల్లో ఒక్కడేనండి కెళ్ళాడా అని అడుగుతున్నాడు. అంటే ఈయన దృష్టికి ఏమో వీళ్ళందరూ యెహోవా ప్రవక్తలు. ఎవరికి? ఆహబు దృష్టికి. ఎందుకంటే నువ్వు గెలుస్తావు అని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఏమని చెప్తున్నారు గెలుస్తావని? యెహోవా నీకు నిశ్చయముగా రామోత్గిలాను అప్పగిస్తాడని వాళ్ళు కూడా యెహోవా నామంతోనే చెబుతున్నారు. కానీ యెహోషాపాతు మాత్రం వీళ్ళెవరో యెహోవా ప్రవక్తల కారని గుర్తుపట్టేశాడు. అందుకని యెహోవా ప్రవక్తలో ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగితే ఆహాబు అంటున్నాడు, ఒకడున్నాడు, ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు. కానీ అతనంటే నాకు ద్వేషం అండి. ఎందుకు ద్వేషం? ఎందుకంటే నా విషయంలో ఎప్పుడు మేలు పలకడండి, కీడే పలుకుతాడట. అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి చెబితే అది ఎలాగుండాలంట? వాళ్ళు చెప్పిన దానికి అనుకూలంగా ఉండాలట. చాలామంది విశ్వాసులు ఏం చేస్తారు? వాళ్ళకి ఏదైనా ఒకటి అనిపించింది అనుకో, అది చెప్తారు. అది చెప్పినప్పుడు సేవకుడు ఏం చేయాలి? మా బాబోయ్, ప్రతి నెల దశంభాగం ఇస్తాడు సారీనా, మనం చెప్పిందల్లా వింటాడండి, ఏ కూటమి పెట్టినా కానుకలు ఇస్తాడండి, ఏ మీటింగ్ పెట్టినా మంచి సహకారిగా ఉంటాడండి, కాబట్టి ఈయన ఏం చెప్తే మనం కూడా దానికి అనుకూలంగా చెప్పాలి. చెబితేనే అప్పుడు అతను మనకు విధేయుడు అనుకుంటారు. కానీ అది కరెక్టా? చాలాసార్లు అదే పరిస్థితులు ఎదురవుతాయి. ప్రభునందు ప్రియులారా, నాకు కూడా ఎదురైంది 2018లో. ఒక ఆయన నన్ను అడిగాడు నాకు అభిషేకం ఇప్పించమని. నేను అన్నాను, అభిషేకం ఇప్పించాలంటే 5 రకాల పిలుపులు ఉండాలి, అందులో నీది ఏ పిలుపో చెప్పమంటే, అబ్బాయి ఈ 5 లేవండి నన్ను. మరి దేనికి తీసుకోవాలనుకుంటున్నామంటే, పరిస్థితులు బాగాలేదండి, ఉద్యోగ పరిస్థితులు. మా స్నేహితుడు కూడా నువ్వు సేవ చేస్తే బాగుంటుందని చెబుతున్నాడు, అందుకని తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను అన్నాడు. అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదండి, అలా కాదు, అలా చేయకూడదు. ఈ 5 రకాల పిలుపుల్లో ఏదో ఒకటి ఉండాలి అని
అప్పుల్లో మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత ఒక సందర్భంలో అడిగితే ఆ పిలుపు ఎలాగ ఉందో ఏంటో శ్రీకాంత్ అన్నయ్య చెప్పాడు. ప్రార్థన చేసుకోమని తీసుకెళ్ళాను, అభిషేకం ఇప్పించా. దాంతో ఈయనకు అనుకూలంగా ఉన్న అభిషేకం ఇప్పించుకున్నాడండి అని చెప్పని నా మీద ద్వేషం. మరి ఎందుకట్లా అంటే మనము అవతల వాళ్ళు ఏం పలికితే దానికి అనుకూలంగా మనం కూడా పలకాలంట. ఇక్కడ చూడండి, 400 మంది ఏం పలుకుతున్నారో అది కాదు, యెహోవా ప్రవక్తని పిలిపించండి అని యెహోషాపాతు చెబితే యెహోషాపాతు మాట విని అహాబు రాజుగారు మీకాయాని పిలిపించడానికి పంపించాడు. పంపించినప్పుడు 13వ వచనం, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీకాయాను పిలవబోయిన దూత ఉందా? రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం. మీకాయాను పిలవబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా, మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుతున్నానంట. ప్రవక్త ఏం చేస్తాడు? అయ్యో బాబోయ్, 400 మంది ఒకే మాట చెప్తున్నారా, మనం ఒక్కళ్ళమే వేరే మాట చెప్తే ఎట్లా సార్? కొద్దిగా వాళ్ళతో అనుకూలంగా ఎప్పుడు మాట్లాడతారు? అనుకూలంగా ఎవరు మాట్లాడతారు? ఇంకొంచెం క్లారిటీగా, అనుకూలంగా ఎవరు మాట్లాడతారు? బతక నేర్చిన వాడు మాట్లాడతాడు. బతక నేర్చినవాడు ఏం చేస్తాడు? అయ్యి బాబు వీళ్ళు వెళ్ళిపోతే ఎట్లా సార్, ఇప్పుడు మన సంఘం ఏంటి, మన పరిస్థితి ఏంటి? కాబట్టి వాళ్ళు ఎలాగోలాగా ఉండాలి. కాబట్టి మనం ఎలాగోలాగా ఏదోటి చేసేసి వాళ్ళని ఉంచేయాలంటే ఏం చేయాలి? రామోత్కిల మీదకి మీరు కూడా వెళ్ళండి సార్, ఖచ్చితంగా మీకు అప్పగిస్తాడని చెప్పాలి. కానీ అసలు సిసలైన యెహోవా ప్రవక్త ఏం చెప్తాడు? యెహోవా జీవముతోడు, ఆయన జీవముతోడు, యెహోవా నాకు సెలవిచ్చినది ఏదో అదే నేను పలుకుతా. దేవుడు ఏం చెప్పమంటే అది చెప్తాను సార్ నేను. అంతేగాని వాడు చెప్పమన్నాడు వీడు చెప్పమన్నాడు నేను చెప్పను. నేను చాలామంది ఉంటారు మనల్ని ప్రేయర్కి రమ్మంటారు, వాక్యం చెప్పడానికి రమ్మని చెప్పని వెళ్ళేటప్పుడు పాస్టర్ గారికి చెప్తుంటారు. ఏమనంటే, అన్న వాళ్ళు ఫలానా డినామినేషన్ అన్న, వాళ్ళకి దీన్ని నమ్మరన్న, వాళ్ళు త్రిత్వం నమ్మరన్న. ఇప్పుడు మీరు అక్కడ వాక్యం చేస్తే మీరు త్రిత్వం గురించి చెప్పాలని చెప్తుంటాడు. పనిచేస్తుందా? రెండో రాకడ మీద క్లారిటీ లేదన్న వాళ్ళకి. మనం రెండో రాకడ వాక్యం చెప్పాలి ఇప్పుడు ఇల్లు అంటాడు. పనిచేస్తుంది అది? అసలు నువ్వు అక్కడ ప్రాబ్లం ఏముందో ఏం కావాలో నువ్వు చెప్పడం కాదు, పరిశుద్ధాత్ముడు అక్కడికి నడిపిస్తున్న సేవకుడికి పరిశుద్ధాత్ముడే చెబుతాడు ఏం చెప్పాలో అక్కడ. అలా చెప్పినప్పుడు ఆ ఏం చెప్పాడో అది ఈ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి చెప్పాలి. అంతేగాని నువ్వు ముందు చెప్పేసి పలానా చెప్పని పంపిస్తే అక్కడికి వెళ్ళినా ఒకవేళ ఈ పాస్టర్ గారు అదే విషయం చెప్పినా జరుగుద్దా? నేను అట్లా చూశాను బెంగళూరులో. స్టార్టింగ్లో నాకు చెప్పలేదు ఆయన, వేరే పాస్టర్ గారికి చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ పలానా సబ్జెక్ట్ చెప్పమంటే పాపం ఆయన అదే సబ్జెక్ట్ చెప్పాడు. కానీ అక్కడ కూర్చున్న వారిలో ఒక్కళ్ళు కూడా కనెక్ట్ కాలేదు ఇప్పటికీ అగాపేకి, ఓఫిర్ మినిస్ట్రీస్కి. అట్లాగే ఇంకొంతమంది ఉంటారు, ప్రభునందు ప్రియులారా, ఇంకొంతమంది ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మాట్లాడుతుంటే ఒకవేళ విన్నటువంటి విశ్వాసులు ఈ పాస్టర్ గారికి ఎక్కడ కనెక్ట్ అయిపోతారేమోనని వెనకాల నుండి ఆపుతూ ఉంటారు. వెనకాల నుండి పట్టుకొని నాకు అనుభవం అయిపోయింది ఇలాంటిది. ఒక మంచి బెంగళూరులో మంచి కాంట్రాక్టర్ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో స్తంభాలు, సివిల్ డిపార్ట్మెంట్లో రోడ్లు స్తంభాలు వేసే ఒక సివిల్ కాంట్రాక్టర్. అన్యులు
భయంకరమైన విగ్రహారాధికులు. ఆయన మారు మనసు పొందాడు. భార్య ఇంకా పొందల. భార్య పూజలు చేస్తూ ఉంది, ఈయనేమో అన్యుడు. మెల్లిగా ఆమె కూడా టర్న్ అయింది. ఏమనంటే, నువ్వు ఒక దారిలో నేను ఒక దారిలో ఎందుకు, నేను కూడా నీ దారికి వచ్చేస్తా, ఇద్దరం కలిసి ప్రభువుని ఆరాధిద్దామని చెప్పి వచ్చింది. అట్లాంటి వాళ్ళకు మంచి వాక్య సందేశం అందిస్తే బాగుందంటే నన్ను పట్టుకుపోయారు. స్టార్టింగ్లో 2013, 14 కట్టకు గుర్తులేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపుతో రక్షణ పొందితే నీకు ఏమేం మేలు కలుగుద్దో చెప్పి, రక్షణ పొందకపోతే నువ్వు ఏ విధంగా నష్టపోతావు, నీ ఆత్మ ఏ విధంగా నరకానికి వెళ్తుందో నేను సెకండ్ పాయింట్ తీసుకొని మాట్లాడి 5 minutes కూడా కాలే, వెనకాల నుంచి చొక్కా పట్టుకొని లాగి, చాలా టైం అయిపోతుందండి ముగించండి అని ఒక పాస్టర్ గారే చెప్తున్నాడు నాకు. తీసుకెళ్ళిన ఆయనే, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన ఆయనే. ఎందుకు అలాగా, ఎందుకు ఎట్లా అలా చేయొచ్చా, అట్లా చేయొచ్చా అంటే ప్రభునందు ప్రియులరా, చాలామందికి తెలియనటువంటి ఒక విషయం, సువార్తను వినకుండా అడ్డగించకూడదు. ఒక విశ్వాసి విశ్వాసములోకి రాకుండా అడ్డుపడితే అటువంటి వాణ్ణి తిరగటి రాయి మెడగట్టి సముద్రంలో ముంచుట మేలన్నాడు యేసుప్రభు వారు. కానీ ఎందుకు రక్షణలోకి నడిపించకుండా ఇంకా అది చెప్పేస్తే చాలు, వాళ్ళు ఇద్దరు రక్షణ పొందేస్తారు. అంత కాన్ఫిడెంట్గా వాక్యం వింటున్నారు. ఎక్కడ వీళ్ళకి కనెక్ట్ అయిపోతాడో, రేపొద్దున నేను సంఘం పెడితే నాకు ఎట్లాగా వీళ్ళు దూరం అయిపోతారు, ఏం బాధో తెలియదు. అది గుర్తుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. నాకైతే బాగా గుర్తుంది. చాలా బాధపడ్డాను నేను. ముగించేమని బలవంతం చేస్తే ముగించేశా. ప్రభునందు ప్రియులరా, మనలో చాలామందికి తెలియనటువంటి విషయం, కారణం ఏంటో తెలియదు కానీ ద్వేషం ఉంటుంది ఇలాగా. అందుకనే చెప్తున్నాను నేను, కత్తితో పొడిచి చంపడం చాలా కష్టమైన పని, ఎందుకంటే ఆ పని చేయలేము. కానీ తెలియకుండానే లోపల మనకు తెలియకుండానే ద్వేషం అనేది ఆటోమేటిక్గా దేనికి వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, కారణం ఏంటో తెలియదు. అందుకనే ఓఫిర్ గారు చెప్పారు, కారణము లేకుండా ఏ వ్యక్తిని ద్వేషించకూడదు, కారణము లేకుండా ఏ వ్యక్తినైనా మనం ప్రేమించేయచ్చు అని చెప్పాడు. కాబట్టి ద్వేషిస్తేనే నరహంతకుడని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్న 15వ వచనంలో ఉందా లేదా? అంటే అప్పుడు మరి ఇట్లాంటి వ్యక్తులు ఎవరినైనా ఒకవేళ ద్వేషిస్తే, చెబుతున్నా నేను, ఒకవేళ ద్వేషిస్తే, ద్వేషం లోపల ఉంటే, మరి వీళ్ళ మట్టుకు వీళ్ళు దేవుని మందిరానికి వెళుతున్నాను అనుకుంటారు, కానీ దేవుని దృష్టికి అయితే మీరే చెప్పాలి, నేను చెప్పను. ద్వేషిస్తే ఎవడు ఉన్నారా? హంతకుడు కదా. అంటే ఇప్పుడు దేవుని సన్నిధికి అతన్ని రానివ్వకుండా వెళ్ళేసేస్తాడు కదా. కానీ మనము వెళ్తున్నాం అనుకుంటాం అంతే మందిరానికి, కానీ నిజానికి దేవుని దృష్టికి అతడు మందిరానికి వచ్చినట్టే కాదు. మందిరానికి వచ్చిన లెక్కలోకి దేవుడు రాసుకోడు. మనంతటా మనం వెళ్ళిపోయి పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం వినేసి, అబ్బో దేవుని మందిరానికి వెళ్ళానండి వాళ్ళని చెప్పని చాలా హ్యాపీగా ఉంటావు, కానీ దేవుని దృష్టికి మాత్రం అతడు ఒక నరహంతకుడు. కయ్యూనుని దేవుడు ఎలాగైతే సన్నిధిలోంచి తోసేశాడో, వెలేసేశాడో, ఆ లెక్కలో నువ్వు ఉంటావు ఆయన దగ్గర. అంటే ఉదాహరణకి ఇప్పుడు సార్వత్రిక క్రీస్తు సంఘంలో దేవుని మందిరానికి 100 మంది వచ్చి ఆరాధిస్తూ ఉంటారు, కానీ ఆయన దృష్టికి ఎంతమంది వస్తున్నట్టు? ద్వేషము లేకుండా, ఈ నరహత్య అనేది లేకుండా ఎవరెవరు వస్తారో వాళ్ళే ఆయనకి లెక్క. అందుకనే చాలా క్లారిటీగా చెప్పాడు. యూదా రాసిన పత్రిక 1వ పేజీ 11వ వచనంలో చెప్పాడు, అయ్యో వారికి
శ్రమ. వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచించండి. కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి అన్నాడు. వీరందరూ ఏమయ్యారంట? వీరందరూ ఏమయ్యారంట? నశించిరి అని రాశాడు. నశించిరి అంటే వీళ్ళకి పరదేశం ఉందా? వీళ్ళకి పరదేశం ఉందా? పరదేశంలో ఉండుంటే కనీసం యేసు ప్రభువారి శిలువ మరణం పొందిన తర్వాత దొంగను తీసుకొని వెళ్ళి పరదేశంలోకి వెళ్ళి వాళ్ళందరికీ సువార్తను ప్రకటించి చెరను చెరగా విడిపించి రెండో ఆకాశంలో పెట్టాడు తీసుకెళ్ళి, మూడో ఆకాశంలో పెట్టాడు తీసుకెళ్ళి. అవునా? అంటే ఇప్పుడు కనీసం వీళ్ళు చెప్పినటువంటి కొరహు, బెలాము, కయ్యనులు కనీసం పరదేశంలో ఉండుంటే వీళ్ళు మూడో ఆకాశంలో ఉండే ఛాన్స్ ఉండేది. మూడో ఆకాశంలో ఉంటే ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మూడో ఆకాశంలో ఉన్నటువంటి ప్రాణాత్మలను వెంటబెట్టుకొని ఖచ్చితంగా వచ్చేవాడు. కానీ వీళ్ళెవరు? ఈ చెప్పబడినటువంటి ముగ్గురు నశించిరి అని రాశారంటే ఏమైంది? వీళ్ళు పోయారంతే. అంటే ఎంత భయంకరమైన ప్రమాదమో చూడండి. అందుకని చెబుతున్నా ప్రభునందు పిల్లరా, భూమి మీద ఉన్నవారు మీకు బుద్ధి చెప్పిన ఎడల, భూమి మీద నుండి బుద్ధి చెప్పిన ఎడల నిరాకరించినప్పుడు తప్పించుకొనక పోయిన ఎడల అన్నాడు. భూమి మీదే తప్పించుకోలేకపోతున్నాం. ఇంకా పరలోకం నుండి బుద్ధి చెప్పు వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా అన్నాడు. ఇలా బైబిల్ గ్రంథంలో ప్రభునందు ప్రియులారా, భూమి మీద చెబుతున్న వారిని తృణీకరించి పరలోకం నుండి చెబుతున్న వారిని నిరాకరించి నరకమునకు వెళ్ళిపోయిన వారు వీళ్ళు ముగ్గురు. ఎవరు? కయ్యూను, బిలాము, కోరహు. ఏకంగా నశించిపోయారు వీళ్ళు, పాతాళానికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఎవరు బ్రతికలేరు. దేవుడు తన దాసుల చేత మాట్లాడినప్పుడు విననటువంటి, బుద్ధి చెబుతున్నప్పుడు విననటువంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అందరూ పరలోకం వచ్చేస్తారా? రక్షణ పొందిన ప్రతి ఒక్కడు పరలోకం వచ్చేస్తాడా అని చెప్పంటే తనను తాను జాగ్రత్త పరుచుకునేవాడు గ్యారంటీగా వస్తాడు. బుద్ధి చెప్పినప్పుడు నిరాకరించకుండా ఉంటే వస్తాడు. ఎందుకు చెప్తారు బుద్ధి? ఎందుకు చెప్తారు బుద్ధి? ఎందుకు చెప్తారు? జాగ్రత్త పడడం కోసం చెప్తారు. మరి జాగ్రత్త పడకపోతే నష్టపోయేది ఎవరు? మీరు మళ్ళీ ఇంకొక భక్తుడిని చూడండి. ఇంకొక భక్తుడే ఆయన సొలొమోను భక్తుని చూడండి. సొలొమోను భక్తునికి బాల్యము నుండే తల్లి ఏం చేసింది? దేవోక్తులను నేర్పింది. దేవోక్తులు చెప్పేటప్పుడు ఆమె చెప్పినటువంటి 1-2 విషయాలు చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము ఆమె చెప్పిన మాట. మొదటి 3 వచనాలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకియ్యకుము, నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము, ద్రాక్షారసు తాగుట రాజులకు తగదు, లెమియేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు, తాగిన ఎడల వారు కట్టడలను. చాలు. అంటే ఇప్పుడు ఏ విషయాలు చెప్పింది? నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము అన్నాడు. విన్నాడా? ఎంతమంది చేసుకున్నాడు సొలొమోను? 1000 మందిని చేసుకున్నాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులట.
1000 మంది భార్యలు. ఇప్పుడు వాక్యంలో సొలొమోను యవ్వన కాలంలో చెప్పిన మాట వాక్యం ఇది. ఏమని? నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము అని చెప్పాడా లేదా? చెప్పిందా? తల్లి చెప్పిందా? తల్లి ఉపదేశించిన దేవోక్తేనా? మరి ఆ దేవోక్తి చెబితేనే ఆ దేవోక్తి మరి వినకుండా 1000 మందిని చేసుకున్నాడు. మళ్ళీ ఇంకేమంది? ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు. కానీ ఏం చేశాడు? ప్రసంగి గ్రంథము చూడండి, పక్క పేజీ 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నా మనసు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ద్రాక్షారసము చేత నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు అట. అంటే దేహాన్ని దేంతో నింపాడు? మద్యపానముతో నింపేశాడు. అంటే ఇప్పుడు తల్లి చెప్పిన 2వ మాట అన్న అంగీకరించాడా? అంగీకరించలే. ఇప్పుడు భూమి మీద నుండి చెప్పుచున్న వాని నిరాకరించి తప్పించు కొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించిన ఎడల అన్నాడా? హెబ్రీ పత్రికలో చూడండి, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. 9-10 వచనాలు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞనతుడు గైకొనకపోగా అది. అంటే ఇప్పుడు 2 మార్లు ప్రత్యక్షమై చెప్పిన ఏం చేశాడు? 2 మార్లు ప్రత్యక్షమై ఆజ్ఞాపించిన ఏం చేశాడు? సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి ఇతర దేవతలను వెంబడింపవలదని. అంటే ఎవరు అలా చేసింది? 4వ వచనం. 3వ వచనం నుంచి చదివితే కరెక్ట్గా అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసి సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. అది యథార్థంగా లేదు. ఎంతమంది కలిసి ఏం చేశారు? అతన్ని తిప్పేశారట. అంటే నువ్వు ఇతర దేవతల తట్టు వెంబడింపవలదని ఎందుకు చెప్పాడు? తల్లి చెప్పినటువంటి బోధ తోసేశాడు, దేవుడు చెప్పిన బోధ తోసేశాడు, హృదయం తొలగిపోయింది. మరి దేవుని మహాకృప. సొలొమోను చెప్పినటువంటి మాటలు, దావీదు చెప్పిన మాటల్లోనే ఒక మాట ఏంటంటే, వాక్యము అనేది మన హృదయములో గనక నింపుకోగలిగితే ఎప్పటికైనా ఆ వాక్యం మనల్ని మారు మనసు పొందినట్లుగా ఖచ్చితంగా ప్రేరేపిస్తుంది. తల్లి చేసిన బోధ, తండ్రి చేసిన బోధ, దేవుడు చెప్పిన మాటలు, మరి వృద్ధాప్యంలో మారు మనసు పొంది ప్రసంగి రాశాడు. అట్లాంటి అవకాశం కుదిరింది. మరి ఈ దినాల్లో ఎంతమంది దేవుని వాక్యం చెబుతుంటే పట్టించుకుంటున్నారు? ఆలోచించండి. తల్లిదండ్రులు చెప్పిన మాటను పట్టించుకుంటున్నారు? ఆలోచించండి. ఏదైనా తల్లిదండ్రులు చెప్పిన మాట అయినా. భూమి మీద నుండి బుద్ధి చెప్పువారు ఎవరు?
ఎవరు చెప్తారు? తల్లిదండ్రులేగా. తల్లిదండ్రులు, గురువు, ఇంకా దైవజనుడు, వీళ్ళగా చెప్పేది. వాళ్ళు చెప్పిన దాన్నే నిరాకరించినప్పుడు నువ్వు తప్పించుకోలేకపోతే పరలోకము నుండి అంటే దేవుడే కొన్నిసార్లు దైవజనుల్లో ఉండి మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. దానిని కొనకపోయిన పరలోకము నుండి బుద్ధి చెప్పువానిని విసర్జించు మనము అన్నాడు. చాలాసార్లు మనం విసర్జించే స్థితిలో ఉంటాం, పట్టించుకోం, సీరియస్గా తీసుకోం. దానివలన కొంత ప్రమాదం ఉంది. ప్రభునందు ప్రియులారా, తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా అన్నాడు. అందుకనే దావీదు భక్తుడికి ఈ సంగతి తెలుసు కాబట్టి ఆయన రాశాడు 139వ కీర్తనలో. ఏమని? 139వ కీర్తన రాశాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళదును. ఏమన్నాడు? 139 మొదటి నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటా, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకు ఎక్కినను అక్కడ నున్నావు. నేను పాతాళములో పండుకొని నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను. అక్కడను నీ చేయిను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అవి ఎక్కడికి వెళ్తాము తప్పించుకొని? అందుకని చెబుతున్నాను, దేవుని యొద్దకు దేవుడు బుద్ధి చెప్పే పరిస్థితి రాకమునిపే మనం ఏం చేయాలి? భూమి మీద బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండా చూసుకోవాలి. ఎందుకు అని అంటే ఒక మాట చెప్పి ముగించేస్తా. ఎందుకు ఇక్కడ ఫస్ట్ పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటి? మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండా చూచుకొనుడి అని చెప్పి భూమి మీద నుండి బుద్ధి చెప్పే వాళ్ళ గురించి, పరలోకం నుండి బుద్ధి చెప్పే వాళ్ళ గురించి చెప్పాడు. అసలు మీకు బుద్ధి చెప్పుచున్న వారిని గురించి నిరాకరింపకుండా చూసుకోమని ఎందుకు చెప్పాడు అంటే, వాళ్ళెవరు? భూమి మీద నుండి చెప్పే వాళ్ళ గురించి చెప్పాడు. కానీ పరలోకం నుండి బుద్ధి చెప్పే వాని దాకా రావద్దు అనేది ఎందుకు? ఆ స్థితి ఎందుకు రాకూడదు అని అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చూడండి. అది అందుకు చెప్పాడు. ఏంటి పరిస్థితి చెప్పండి? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దానికంటే మనుషుల చేతిలో పడుట బెటర్ కొద్దిగా. అందుకనే భూమి మీద నుండి చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, తల్లి, తండ్రి, పెద్దలు, గురువు, దైవజనుడు, అది చెప్పినప్పుడు వెంటనే సరి చేసేసుకోవాలి. అంతేగాని సరి చేసుకోకుండా విసర్జించి, తృణీకరించి, నిరాకరించి ఏం నువ్వు చెప్పేది అనేటట్లుంటే నెక్స్ట్ స్టెప్లో దేవుడు దిగుతాడు. అప్పుడేమవుద్ది? దేవుడు దిగితే ఏమవుతుంది? దేవుడు డిసిషన్ తీసుకుంటే ఎలాగుంటుంది? అందుకని దేవుడు చెప్పాడు ఏమనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును అన్నాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారన్నాడు. కాబట్టి
మనము దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది. కాబట్టి ఈ ఆత్మను కాపాడాల్సిన బాధ్యత మనది. దాన్ని పాడు చేయకూడదు. ఎలా పాడవుతుంది? ఈ ఆలయము, ఈ దేహం ఎలా పాడవుతుంది? ఎలా పాడవుతుంది? ఎలా పాడవుతుంది? ఎలా పాడవుతుంది? స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం వల్ల పాడవుతుంది. ప్రతి విషయంలో మనము దేవుని మీద ఆధారపడం. దేన్ని ఆధారం చేసుకుంటాం? సామెతల గ్రంథము 3వ అధ్యాయము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఎలాంటి ప్రవర్తన అయినా సరే దేవుని అధికారం ఉండాలి. నువ్వు మాట్లాడినా, అడుగేసినా, ఏం చేసినా ఎవరి అధికారం ఉండాలి? దేవుని అధికారంకు నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేస్తాడు. కానీ నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టమన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చాలామంది స్వబుద్ధిని ఆధారం చేసుకొని పాడైపోయారు. తమ ఆలయాలను పాడు చేసుకున్నారు, తమ ఆత్మలను పాడు చేసుకున్నారు. స్వబుద్ధి వద్దు. ఏముండాలి? పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. మనం ప్రవర్తించే ప్రవర్తన అది దేవుని అధికారం కిందకు వస్తుందా, రావట్లేదా, లేదా నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని చేసేస్తున్నానా? ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, ఒక్క మాట చెప్పి ముగించేస్తా. ఎన్నోసార్లు అయ్యగారు చెప్పారు, నేను కూడా చెప్పాను. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తే మందిరం కట్టాలని దేవుడు నువ్వు వద్దు, సొలొమోను కడతాడని చెప్పాడు. మరి సొలొమోను దావీదు కనాలంటే ఎవరి బీజం, ఎవరు అండం కావాలి? అంటే జనరల్గా ఇప్పుడు జెనెటిక్ సైన్స్ ప్రకారం ఇంజనీర్ కదా దేవుడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన రాసిన బుక్ ఉంది కదా, దాంట్లో దావీదు సొలొమోను కనాలంటే ఎవరి ద్వారా కనాలి? 10 మంది భార్యలు ఉన్నారు కానీ వీళ్ళు కాదు, బత్షెబ కావాలి. బత్షెబ అండము దావీదు బీజం కలిస్తేనే సొలొమోను పుడతాడు. అట్లాంటి వాడు జ్ఞానవంతుడు అవుతాడు, అతడే మందిరం కడతాడు. ఇది దేవుని ప్లాన్ ఇది. కానీ కొంచెం దావీదు తొందరపడ్డాడు. యుద్ధంలో మన ఉరియా చచ్చిపోవాలి. అబిగయల్ని పెళ్లి చేసుకున్నట్టు దావీదు నాబాలు భార్య అబిగయల్ని చేసుకున్నట్టు దావీదు బత్షెబని చేసుకోవాలి. కానీ ఈలోపు కొంచెం తొందరపడి ముందే తీసుకొచ్చాడు, ఆయన్ని చంపించాడు. సరే, నా ప్లాన్లో ఎలాగో వీళ్ళిద్దరే వాళ్ళే సొలొమోను రావాలి కదా అని దేవుడు వదిలేశాడా? నాతాన్ని పంపించి చెప్పించాడు. వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లోని చంపేశాడు. దావీదుకి చాలా స్ట్రైట్ వార్నింగ్, మంచి భయంకరంగా ఇచ్చాడు. కాబట్టి మనం చేసేది కొన్నిసార్లు తొందరపడిన దావీదు, కానీ దేవుడు ఎలా యాక్సెప్ట్ చేయలేదో స్వబుద్ధిని ఆరాధన చేసుకొని కొన్ని పనులు చేయకూడదు. వెరీ డేంజర్. దేవుడు గద్దిస్తే దేవుని చేతిలో పడటం చాలా భయంకరం. అందుకని మనము బుద్ధి చెప్పుచున్నవాని నిరాకరింపకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఎవరైతే మనకు చెప్తున్నారో అది దేవుని వాక్య ప్రకారం చెప్తున్నాడని లోబడినప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాం, లేకపోతే దేవుని కోపానికి గురవుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, ఇదిగో నువ్వు విత్తిన వాక్యమును మా హృదయలోతులో నాటి నాయన నీరు కట్టి ఫలింప చేయండి. ఇప్పటి వరకు మేము ఎవ్వరం కూడా నాయన బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూచుకునే భాగ్యము దయచేయండి. భూమి మీద మాకు బుద్ధి చెప్పుచున్న వారిని మేము నిరాకరించి తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని మేము ఎలాగూ తప్పించుకోగలం ప్రభువా? కాబట్టి నీ చేతిలో పడకుండానే
ముందుగానే భూమి మీదే మమ్మల్ని హెచ్చరించుచున్న, బుద్ధి చెప్పుచున్న వారిని తృణీకరించకుండా జాగ్రత్తగా చేర్చుకొని లోబడి ఆ ప్రకారం జీవించి నీ రాజ్యంను స్వతంత్రించుకున్న కృప దయచేయండి. చేరువచ్చిన బిడలను ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపలో భద్రపరచండి. ఉపవాస ప్రార్థనలో చేసిన అంశాలన్నీ నీ సన్నిధికి చేర్చుకొని గొప్ప నెరవేర్పును అనుగ్రహించండి. మీ సాక్షులను నిలబెట్టుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఇగో నా చుట్టూ ఉన్న బిడలను, గూగుల్ మీట్లో ఉన్న బిడలను మీరు ఆశీర్వించి దీవించి నీ కృపలో భద్రపరిచి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మచనైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంత వరకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, శిలువ రక్తమునకే జయం. ప్రభు యేసునామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.